హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 10వ తరగతి పాస్ అయిన వారందరికీ కూడా నెలకు 1500 నిరుద్యోగ భృతి. అంటే ఆల్మోస్ట్‌గా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఎవరికైతే ఉద్యోగాలు ఉండదో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల రూ. 1500 నిరుద్యోగ భృతి ఇస్తామని అయితే ప్రకటించారు. అది ఎవరు ప్రకటించారు, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి 10వ తరగతి పాస్ అయి నిరుద్యోగిగా ఉన్న యువకులందరికీ కూడా నెలకు రూ. 1500 నిరుద్యోగ భృతి ఇస్తామంటూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లను ఆకట్టుకునేలా ఈ భారీ పథకాన్ని అయితే ప్రకటించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు నెలకు 1500 ఆర్థిక సాయం అందించనున్నట్లు శనివారం వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక నిరుద్యోగ భృతి అర్హతలు ఏంటంటే కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు ఇందుకు అర్హులు. వాస్తవానికి ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా సీఎం నిర్ణయంతో ఈ రోజు నుంచే మార్చి 7వ తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. స్కాలర్షిప్లు మినహా మరి ఏ ఇతర ప్రభుత్వ పథకాలు ప్రయోజనం పొందని వారు దీనికి అర్హులు. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మంది యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్లో నిరుద్యోగ రేటు గతంతో పోలిస్తే 40% తగ్గిందని స్పష్టం చేశారు. మేము ఇప్పటి వరకు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి అందులో 10 లక్షల మందికి ఇప్పటికే ఉపాధి లభించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఐటీ, జూట్ అలాగే లెదర్ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామంటూ ఆమె పేర్కొన్నారు. ఇక ఎన్నికల వేళ మమతా బెనర్జీ ప్రకటించిన నిరుద్యోగ భృతి యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని టీఎంసీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. చూద్దాం, ఎన్నికల్లో మామూలే కదా, ఎన్ని రకరకాల పథకాల వ్యూహాలు అవి పెడితే ప్రజల్లోకి వస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు నిరుద్యోగ యువతకు అందరికీ కూడా 1500 నెలకు భృతి అయితే ఇవ్వడం జరుగుతుంది.